పేదరికం వల్ల ఓ అమ్మాయి 16 సంవత్సరాలకే వేశ్య వృత్తిలోకి నెట్టబడింది. సమాజం అవమానించినా తట్టుకొని దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి గూఢచారి అయింది. దేశ చరిత్రను మార్చిన చట్టాన్ని తీసుకొచ్చింది. కౌన్సిలర్ అయిన తర్వాత వేశ్య గృహాలన్నింటినీ క్లోజ్ చేసింది. మార్తే రిచార్డ్ అనే ఉమెన్ ఫ్రాన్స్లో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ అయింది. ఆమె మెంబర్ అవ్వగానే మార్తే రిచార్డ్ లా అనే పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఆ చట్టం ప్రకారం ఫ్రాన్స్లో ఎక్కడ వేశ్య గృహాలు ఉండకూడదు. మెంబర్ అవ్వగానే ఆమె ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం వేశ్యలు పడే కష్టాలు, బాధలు, క్లయింట్స్ వాళ్ళని పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో అవన్నీ ఆమె చూసి అనుభవించి భరించి ఉంది. మిగతా వాళ్ళు ఆమెలాగా చిత్రహింసలు అనుభవించకూడదని అలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఈరోజు ఆమె తీసుకున్న డెసిషన్ ఫ్రాన్స్ దేశంలో వేశ్య గృహాల్లో మగ్గిపోతున్న ఆడవాళ్ళందరికీ విముక్తినిచ్చింది. అసలు ఎవరి మార్తే రిచార్డ్? కౌన్సిలర్ అవ్వడం ఏంటి? కౌన్సిలర్ అవ్వడానికి ముందేం జరిగింది? వేశ్య గృహాల్లో ఉండే బాధలన్నీ ఈవిడికి ఎలా తెలుసు? అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. మార్తే రిచార్డ్ అసలు పేరు మార్తే బెంట్రెడ్. ఫ్రాన్స్లోని బ్లామెంట్ అనే ఒక చిన్న విలేజ్లో 1889 సంవత్సరం ఆగస్టు 15 పుట్టింది. పేరెంట్స్ చిన్నతనంలోనే చనిపోయారు. బ్రతకడం కష్టమైన రోజుల్లో ఒక టైలర్ దగ్గర జాయిన్ అయ్యి మిషన్ కుట్టడం నేర్చుకుంటూ లైఫ్ లీడ్ చేసేది. అలా జరుగుతున్న టైంలో 16 సంవత్సరాల వయసులోనే అనుకోని పరిస్థితుల్లో వేశ్య వృత్తిలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. అలా అడుగుపెట్టిన ఆమె వేశ్య వృత్తిలో కొనసాగుతున్నప్పుడు తన జీవితం చాలా దుర్భరంగా ఉండేది. అందరూ హీనంగా, నీచంగా చూసేవారు. సొసైటీలో రెస్పెక్ట్ ఉండేది కాదు. కేవలం డబ్బు కోసం, బతకడం కోసం పడక వృత్తిని ఎంచుకుంది. ఆమె లాంటి ఇంకా ఎంతోమంది ఆడవాళ్ళు అలా వేశ్య గృహాల్లో మగ్గిపోవడం తను కల్లారా చూసింది. ఆ విషయాన్ని మనసులో దాచుకొని తనతో శృంగారం చేయడానికి వచ్చిన క్లయింట్స్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. శారీరక సుఖం కోసం శరీరాన్ని గాయపరిచేవారు. మందు తాగి మృగాల్లాగా ప్రవర్తించేవాళ్ళు. సిగరెట్స్తో కాల్చడం, దౌర్జన్యం చేయడం, కొంతమంది అయితే అనుభవించి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేవారు. మరికొంతమంది ఆమె దగ్గర డబ్బులు దోచుకునేవారు. తినడానికి తిండి లేని రోజులు ఎన్నో చూసింది ఆమె. అయినా జీవితాన్ని గెలవాలనే మనోధైర్యంతో ముందుకు సాగింది. అప్పుడే తన జీవితంలో ఒక మార్పు జరిగింది. హెన్రీ రిచర్డ్ అనే ఫ్రాన్స్ నావికాదళం ఆఫీసర్ ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అతని ఇంటి పేరుతో కలిపి ఆమెని మార్తే రిచర్డ్ అని పిలుస్తారు. అయితే ఆమెకి చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలనే కల ఉండేది. భర్తే ఆమెకి హెల్ప్ చేశాడు. పైలట్ ట్రైనింగ్ ఇప్పించి పైలట్ని చేశాడు. తర్వాత కొంతకాలం పైలట్గా ఉద్యోగం చేసింది. అలా కొన్ని రోజులు గడిచాక దురదృష్టవశాత్తు మొదటి ప్రపంచ యుద్ధంలో భర్త చనిపోయాడు. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరైంది. అయినా ఎక్కడా కుంగిపోలేదు. తన తలరాత అంతే అనుకొని బాధపడుతూ అక్కడే కూర్చోలేదు. తను ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఫ్రాన్స్ దేశానికే కాదు, ప్రపంచంలోని ఆడవాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. భర్త చనిపోవడంతో ఆయన చేసిన జాబ్లో జాయిన్ అవ్వాలని తను కూడా తన భర్తలాగా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది. కానీ నేవీ ఉద్యోగంలో చేరడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నో ఛాలెంజెస్, టెస్టులు ఎదుర్కోవాలి. ఎంతో కఠోరంగా శ్రమించాలి. కానీ వీటన్నిటికీ ఏమాత్రం భయపడకుండా ఎంతో శ్రమించి కష్టపడి అన్ని టెస్టులు పాస్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఫ్రాన్స్ దేశం తరపున గూఢచారిలాగా నావికా దళంలో జాయిన్ అయింది. ఆ రోజుల్లో ఒక ఉమెన్ స్పై ఉద్యోగం అంటే అంత సాధారణ విషయం కాదు. జర్మనీ వెళ్ళి జర్మనీ దేశానికి సంబంధించిన యుద్ధ రహస్యాలన్నీ ఫ్రెంచ్ దేశానికి చేరవేసేది. గూఢచారిగా వ్యవహరించడం చాలా ప్రమాదం. ఏమాత్రం డౌట్ వచ్చినా నిర్లక్ష్యంగా చంపేస్తారు. డెడ్ బాడీని కూడా స్వదేశానికి పంపించరు. అయినా చాలా డేర్గా గూఢచారిగా వ్యవహరిస్తూ స్వదేశీ విజయానికి కారణమైంది. దానికి గాను ఫ్రాన్స్ దేశం బహుమతులతో, ప్రశంసలతో సత్కరించింది. యుద్ధం ముగిసిన తర్వాత 1945లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్యారిస్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోబడింది. మెంబర్ అవ్వగానే ఫస్ట్ ప్యారిస్లో ఉన్న వేశ్య గృహాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దానికోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. అదే మార్తే రిచర్డ్ లా. ఈ చట్టం ద్వారా వేశ్య గృహాల్లో మగ్గిపోతున్న ఆడవాళ్ళకి స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చింది. అలా సొసైటీ కోసం ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసింది. మార్తే రిచర్డ్ 1983లో తన 93 ఏళ్ల వయసులో మరణించింది. ఇలా ఒక ఉమెన్ వేశ్యగా జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. తర్వాత పైలట్ అయింది. గూఢచారిగా, రాజకీయవేత్తగా వ్యవహరించింది. తన జీవితం ఎంతోమంది ఆడవాళ్ళకు ఆదర్శం. సో ఫ్రెండ్స్, మార్తే రిచర్డ్ లైఫ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హలో టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.